సింహరాశి వాళ్లకు ఈ వారంలో ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఎంత పట్టుదలతో ఎంత కష్టపడితే అంత ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకు ఈ వారం చాలా చాలా ముఖ్యమైనదిగా మీరు గుర్తుంచుకోవాలి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. నూతన విధానాలను నూతన పద్ధతులను అవలంబిస్తూ విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సలహాలు సూచనలు మేలు చేస్తూ ఉంటాయి. రాజకీయంగా కోర్టు వ్యవహారాల పరంగా కొన్ని రకాల చిక్కులు చికాకులు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి. కొన్ని రకాల నూతనమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. పదోన్నతులు స్వీకరించే సందర్భాలు కూడా ఉంటాయి. అనుకూలమైనటువంటి స్థాన చలనాలు మార్పులు చేర్పులు ఉద్యోగపరంగా ఈ వారం కాస్త మీకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి లాభాలను పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యవహారికపరమైనటువంటి పనులు చేపట్టేందుకు దూర ప్రయాణాలు చేస్తుంటారు. వివిధ రకాలుగా కష్టమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, నైపుణ్యంగా ఆలోచించటం మంచిది. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేసుకునేందుకు ముందడుగు వేయగలుగుతారు. అందరిలో కూడా గౌరవాలు లభిస్తుంటాయి. ప్రశంసలు మీకు ఆనందాన్నిస్తూ ఉంటాయి. మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేందుకై ఈ వారం ఈ సింహరాశి వారు సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం ఆరాధించటం మంచిది. ప్రతిరోజు కూడా సూర్యగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, ఆదిత్య హృదయమును చక్కగా పారాయణం చేసుకోవటం ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయి.